కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ విన్ గారు అండ్ న్యూమరాలజిస్ట్ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి గారు. నమస్తే గురుగారు, కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి గురుగారు. ఎస్ మేడం, ఇది మనకి జన్మకుండలి రిపోర్ట్ రూ. 699 మాత్రమే. ఇట్ ఇస్ వండర్ఫుల్ ఆఫర్. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ జీవితంలో ఎక్కడ మిమ్మల్ని ఆపుతుంది? మీ పేరులో ఉన్న అక్షరాలు మరియు దాని యొక్క నెంబరా, లేదా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్సా, లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్సా, మీ వెహికల్ నెంబరా, మీ మ్యారేజ్ డేటా, ఈ 5 డికోడింగ్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నారు అని అంటే ఆటోమేటిక్గా మీ బ్లాకేజెస్ మీకు తెలిసిపోతాయి. దాన్ని మనం ఓపెన్ చేసామనంటే మళ్ళీ మీరు పురాగమనానికి ప్రయాణం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎవరైతే ఇప్పుడు స్టక్ అయి ఉన్నారో ఈ కుండలి తీసుకోండి, అద్భుతంగా మీరు దూసుకెళ్ళండి. ఇది చాలా వండర్ఫుల్ ఆఫర్. చాలామంది ఉపయోగించుకుంటున్నారు. వేవీ ఫ్లో ఉంది, మీరు కూడా ఉపయోగించుకోండి. గురుగారు, న్యూమరాలజీ కోర్సు గురించి చెప్పండి. ఎస్ మేడం, మన దగ్గర ఇప్పుడు అన్ని కోర్సులను డికోడ్ చేసి మొత్తం ఒక్కదాని కోర్స్ కింద కన్వర్ట్ చేసాం. ఇట్ ఈస్ 30 days కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్. మీకు 24,999 మాత్రమే ఇది మీకు అందుబాటులో ఉంది. దీన్ని అందరూ ఉపయోగించుకోండి. ఎవరికైతే న్యూమరాలజిస్ట్గా తయారు కావాలి అనే ఒక బర్నింగ్ డిజైర్ ఉందో మీకు అందరికీ స్వాగతం. సో మీకు 30 రోజులలో డైలీ ఒక 1 hour కేటాయించండి. మీకు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్గా తయారు చేసేస్తాం. ఆటోమేటిక్గా మీరు గెయినింగ్ స్టార్ట్ చేయొచ్చు. 1 month తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఫర్ మంత్ 1 నుంచి 1.5 lakhs పెంచుకోవడానికి మీకు అద్భుతమైన అవకాశం. అందరూ ఉపయోగించుకోండి. ఎస్, ఓకే గురుగారు. చెప్పండి మేడం, వాట్ ఈస్ టుడే? ఏం మోసుకొచ్చారు ఈరోజు మళ్ళీ మీ ప్రేక్షకుల కోసం? డబ్బులే గురుగారు. మొత్తం డబ్బులే చెప్పండి. గురుగారు, మనం ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం. డబ్బులు కానివ్వండి, లేదా హెల్త్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, ఇంకా కెరియర్ మొత్తంగా వీక్గా ఉంది అంటే అసలు వాళ్ళకి ఎలాంటి న్యూమరాలజీ నెంబర్ ఇస్తారు గురుగారు? ఎస్ మేడం, చాలా పెద్ద ప్రశ్న ఇది. అన్ని దీంట్లోనే కలిపేశారు మొత్తం. వాస్తవంగా కూడా ఇప్పుడు చాలామంది ఎంతో శ్రమిస్తూ ఉంటారు, కెరీర్ ముందుకు పోదు వాస్తవంగా. సో వీళ్ళకి ఎవరో వస్తారు, వీళ్ళని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతారు. ఒకటే ఆఫీస్లో లేదంటే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటారు. సో అదే వ్యాపారంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు దూసుకుపోతూ ఉంటారు, వీళ్ళు మాత్రం స్టక్ అయి ఉంటారు. అవును. తర్వాత రిలేషన్స్ కూడా, రిలేషన్ ఎంత అంటే వీళ్ళు ఒకరినొకరు చాలా అభిమానంతో బాగా ప్రేమించి వీళ్ళు కలిసిపోతారు, రిలేషన్ ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత ఎందుకు వీక్ అయిపోతుంది వీళ్ళకి అర్థం కాదు. ఆరోగ్యం కూడా ఉన్నంతసేపు చాలా చాలా ఎనర్జెటిక్గా హెంగ్గా ఉంటారు. పోతా ఉంటే ఎందుకు వీళ్ళకి అన్ని డైవర్షన్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి, ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. సో వీటన్నిటికి ఒక ముఖ్యమైన కారణం మనం న్యూమరాలజీలో డికోడ్ చేసిన ప్రకారం ఎప్పుడైతే వీళ్ళకి కొన్ని నెంబర్స్ మిస్సింగ్ ఉంటాయో సో వాటి ప్రభావం వీళ్ళని ఇలా దిగజారు చేస్తుంది అనేది మనకి మన రీసెర్చ్ ద్వారా జరగడం అనేది జరిగింది. మరి ఏ నెంబర్లు స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయిగా గురుగారు, మరి అప్పుడెందుకు జరగలేదు అని చాలామందికి డౌట్ వస్తుంది. కానీ నెంబర్స్ యొక్క యాక్టివేషన్ కావడానికి దానికి ఒక 10 year పీరియడ్ అనేది ఉంటుంది. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు వీళ్ళకి ఇలా ఉండబోతుంది. దీని తర్వాత వీళ్ళకి దీన్నే మనం చాలా వైబ్రేటెడ్గా ఒక నెంబర్స్తో మనం డీకోడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, 7కు రిలేటెడ్గా దీనికి సంబంధించిన చాలా డేటా మన దగ్గర అవైలబుల్ ఉంది. తర్వాత మీకు చేస్తున్న పనిలో, కెరీర్లో లేదా బిజినెస్లో మీకు బాగా డెఫిసిట్ అవుతూ ఉందా, మీకు ఇబ్బంది అవుతూ ఉందా అంటే కంపల్సరీ మీ దగ్గర 5వ నెంబర్ మిస్సింగ్ ఉంది, లేదా 5వ నెంబర్ ప్లేస్లో 0 ఉంది. దీంట్లో మీకు మొబైల్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఎక్కడో మీ ప్లేస్లో 0 కొడుతుంది. మీ కుండలి వేసినప్పుడు 5వ నెంబర్ 0 ఉందనుకోండి, లేదనుకోండి 5వ నెంబర్. ఇది ప్రపంచంలో 85% మందికి ఉండదు, దాదాపు చాలామందికి ఇది డెఫిసిటే ఉంటుంది. చాలా అంటే చాలామందికి. 85 అంటే చూడండి, మీరు 1,00,000 మంది ఉంటే 85,000 మందికి 85,000 మందికి ఉండదు, 15,000 మందికే ఉంటుంది. ఇది మిగతా వాళ్ళకంతా డెఫిసిట్ పడ్డట్టే కదా. సో దట్ ఈస్ ద మ్యాటర్. ఇప్పుడు ఎక్కడైతే మీకు 5వ నెంబర్ మిస్సింగ్ ఉంది, మీ వ్యాపారం డల్ ఉంటుంది, మీ ఉద్యోగం డల్ ఉంటుంది, మీ గ్రోత్ డల్ ఉంటుంది, ఉద్యోగ వృత్తిపరంగా అది ఉన్న వాళ్ళు దూసుకొని పోతూ ఉంటారు, మీరు మాత్రం అక్కడే స్టక్ అయిపోతూ ఉంటారు, స్టిక్ ఆన్ అవుతూ ఉంటారు. మీకు ప్రమోషన్స్ రావు, ఇన్సెంటివ్స్ రావు, తర్వాత మీకు గ్రోత్ పెరగదు, శాలరీ పెరగదు, అంతా అక్కడ ఆగిపోతూ ఉంటుంది. ఇక మీకు డబ్బుల పరంగా మీకు లాక్ అవుతూ ఉంది అని అంటే మాత్రం 6వ నెంబర్ని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. 6వ నెంబర్ ఉన్నదా లేదా. 6వ నెంబర్ కనుక మీకు ఎలిజిబుల్ ఉంది అని అంటే మీరు అడిగిన ప్రశ్నలో డబ్బులకు సంబంధించింది కూడా ఉంది కాబట్టి 6 ఈజ్ దేర్, మనీ ఫ్లో ఈజ్ దేర్. 6 ఉంటే మీకు మనీ అనేది మీ దగ్గర ఫ్లో అవుతూ ఉంటుంది. ఒకవేళ 6 లేదనుకోండి,
కష్టం. మీ దగ్గర డబ్బులు రావాలంటే భయపడిపోతుంటాయి, అల్లాడిపోతూ ఉంటాయి. అంటే అసలు మీ దగ్గర మీరేదో వచ్చి ఇట్లా ఏదో అడ్డం పెట్టినట్టు పెడితే ఇట్లా పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా అయిపోతాయి, ఏదో ఒక డైవర్షన్ పెట్టినట్టుగా అయిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మీకు రిలేషన్ ప్రాబ్లం ఉందా, 7 నెంబర్ మీ దగ్గర అవైలబుల్ ఉందా లేదా చూసుకోండి. ఓకే, సపోజ్ మీకు బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ గ్రోత్ మిస్ అవుతుందా, మీకు వ్యాపారం సరైన స్థితిలో నడవటం లేదా, 5వ నెంబర్ని చెక్ చేసుకోండి ఉన్నదా లేదా మీ లైఫ్లో. తర్వాత మీకు డబ్బుల ఫ్లో బాగా మిస్ అవుతుంది, డబ్బులు మీ దగ్గర రావట్లేదు, బాగా ప్రాబ్లం అవుతూ ఉంది అని అంటే మాత్రం మీకు 6వ నెంబర్ చెక్ చేసుకోండి. ఈ 3 నెంబర్లు ఏవైతే ఉన్నాయో మనకి చాలా మీరు అడిగిన రిలేటెడ్ ప్రశ్నకి బాగా కనెక్టివిటీ ఉండే నెంబర్. హెల్త్ కూడా ఇంపార్టెంట్. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ నెంబర్ మీకు 7 ఎలా చూపిస్తుందంటే అది ఎక్కువైనా కష్టమే లేకపోయినా కష్టమే. ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ సార్లు కొన్ని నెంబర్లు రిపీటెడ్గా మన దగ్గర వస్తూ ఉంటాయి. లోషోగ్రోడ్లో మనం దాన్ని ఎంటర్ చేసినప్పుడు కొన్ని నెంబర్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని నెంబర్లు అసలే ఉండవు. ఆ ఎక్కువైన నెంబర్ల యొక్క ప్రభావితం చాలా ఉంటుంది. అవి కొన్ని డ్యామేజ్ చేసేటట్టు ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా, కొన్ని ఏమో పవర్ చేసేటట్టుగా ఉంటాయి. కొన్ని ఉంటే పవర్, కొన్ని ఎక్కువ ఉంటే పవర్ తక్కువ. సో 7వ నెంబర్ మనకు ఎక్కువ సార్లు ఉన్నదనుకోండి మానసికమైన ఇబ్బంది బాగా జరుగుతూ ఉంటుంది. చాలామంది మానసిక వికలాంగులుగా తయారైపోతూ ఉంటారు, మైండ్ పని చేయకుండా అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. హెల్త్ కూడా బాగా ఇష్యూస్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే 7 ఏదైతే ఉందో మనకి దాన్ని కేతు నెంబర్ అంటారు. 7-16-24లో ఎవరైతే 7-16-25లో ఎవరైతే జన్మిస్తారో దీన్ని మనం కేతు అధిపతితో సంచరిస్తున్న నెంబర్ అంటాం. దీనికి అధిపతి గ్రహం వచ్చి కేతు. ఇదేంటంటే దీన్ని గాయాబ్ నెంబర్ అంటారు, మాయమైపోతున్న నెంబర్ అంటారు. ఒక దగ్గర ఉండదు, ఎందుకంటే బాడీ మాత్రమే ఉంటుంది, తల ఉండదు వీళ్ళకి. ఈ పైన వైబ్రేషన్ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, ఇవన్నీ మెదడు, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా స్లో డౌన్ అయిపోతాయి. సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేరు, సరిగ్గా తెలివిని ఉపయోగించుకోలేరు, సరిగ్గా దూసుకెళ్ళలేరు, స్టక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటంటే సపోర్టింగ్ వాంటెడ్ నెంబర్ అంటారు. ఎవరో ఒకరు వచ్చి వీళ్ళని పుష్ చేయాలి, చేస్తేనే వీళ్ళు ముందుకు పోగలిగే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ నెంబర్ మనకి ఎప్పుడైనా మనకి లోషోగ్రోడ్లో ఇది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే, అసలు లేకపోయినా కష్టమే. సో దట్ ఈస్ దట్. మీరు అడిగిన ఈ 3 రిలేటెడ్కి సంబంధించిన ఒక మానవ జీవితంలో రిలేషన్, డబ్బులు, తర్వాత ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ నెంబర్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం కావాలి, అసలు మొత్తం డీకోడింగ్ కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు. దీనికి సంబంధించింది మీరు సజెషన్స్ తీసుకోవచ్చు, అద్భుతంగా దూసుకుపోవచ్చు. న్యూమరాలజీలో అన్నీ ఓపెన్ ఉన్నాయి, ఏది లేదో అది తెచ్చి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం కనెక్ట్ కావచ్చు. తప్పకుండా గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ. చూశారు కదా, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి, డైరెక్ట్గా మీతో గురుగారే మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ.